ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళాలో అఖండ 2 తాండవం కొత్త షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. దీనిని ఉద్దేశించి తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించారు. మహాకుంభమేళాలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. దాని గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూట్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. మాది అఘోరా నేపథ్యంలో సాగే కథ. సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించేందుకు వచ్చాం. జనవరి 11 నుంచి ఇక్కడే ఉన్నాం. ఈ రోజుతో ఇక్కడ షూట్ పూర్తవుతుంది. నాగసాధువులు, అఘోరాలను కలిశాం. మా ప్రయత్న లోపం లేకుండా చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా శ్రమిస్తున్నామని బోయపాటి శ్రీను చెప్పారు. 2021లో విడుదలైన అఖండాకు కొనసాగింపుగా అఖండ 2 తాండవం సిద్ధమవుతుంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట, గోపీచంద్ అచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పకురాలు. సంచలన విజయం సాధించిన అఖండాకి దీటుగా భారీ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న 4వ చిత్రం ఇది. యాక్షన్, బలమైన డ్రామా మేళవింపుగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు. అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు స్పష్టం చేశాయి. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ స్వరాలు అందిస్తున్నారు. కుంభమేళాలో కోట్ల మంది భక్తుల మధ్య లక్షల మంది అఘోరాలు, నాగసాధువుల మధ్య షూటింగ్ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అఘోరాలు, నాగసాధువులను కలుస్తామన్నారు. ఈ రోజు చివరి షూటింగ్ చేస్తున్నామన్నారు. మా ప్రయత్న లోపం లేకుండా అఖండ సినిమా షూటింగ్ చేస్తున్నామన్నారు. బాలయ్య గత కొన్నేళ్లుగా తన స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో చాలా మార్పులు చేసుకున్నారు. వయసుకు తగిన పాత్రలు చేస్తూ తన నుండి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అదే ఫాలో అవుతూ ముందుకెళ్తున్నారు. అఖండ నుండి డాకు మహారాజ్ వరకు వరుసగా 4 హిట్స్ కొట్టాడు. ఇప్పటికే బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. అందుకే ఈ కాంబోపై ప్రేక్షకుల్లో అంత నమ్మకం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి సినిమా చేశారంటే అది ఖచ్చితంగా హిట్టే అని బలంగా నమ్ముతారు ఫ్యాన్స్. ఇక బాలయ్య కూడా అప్పుడప్పుడు ఇతర దర్శకులతో సినిమాలు చేసినా కూడా తిరిగి బోయపాటి దగ్గరికే రావాలని అనుకుంటారు. అలా ప్రస్తుతం వీరిద్దరూ కలిసి అఖండ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 2 ఏళ్ల క్రితం విడుదలైన అఖండ బ్లాక్ బస్టర్ కాగా ఇప్పుడు సీక్వెల్ను అంతకు మించిన రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బయటపెట్టాడు. అఖండ సినిమాలో కాసేపటి వరకు బాలయ్యను ఒక అఘోరాగా చూపించాడు బోయపాటి శ్రీను. ఇప్పుడు సీక్వెల్ కోసం అఘోరాలను కాదు, ఏకంగా నాగసాధువులను రంగంలోకి దించాడు.